హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ ఆన్లైన్. ఉదయాన్నే లేచిన వెంటనే రోజుకు ఒక కప్పు టీతో ప్రారంభిస్తాం. దీంతో బద్ధకం వదిలి పనులను హుషారుగా చేసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా టీని ఎంతో ఇష్టంగా తాగుతారు. టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అనేక అధ్యయనాలు చెబుతుంటాయి. టీలో అనేక రకాలున్నాయి. అయితే టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. తాజాగా కొన్ని అధ్యయనాలు టీ తాగడం వల్ల బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుందని చెబుతున్నారు. టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పటి వరకు అనేక అధ్యయనాలు కొనసాగాయి. టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను ఎప్పటికప్పుడు వివరిస్తూనే చెబుతూనే ఉన్నారు. అయితే ఇటీవల తాజాగా ఓ కొత్త అధ్యయనం నిర్వహించారు. అందులో కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలు తెలియజేశారు. అవేంటంటే టీ తాగడం వల్ల బ్రెయిన్కి ఎలాంటి లాభాలున్నాయి, దీంతో మెదడుకి కలిగే ప్రయోజనాలు తెలుసుకునేందుకు అధ్యయనాలు కొనసాగాయి. ఇందులో రెగ్యులర్గా టీ తాగడం వల్ల అది మెదడుపై ఎలాంటి ప్రభావం ఉంటుందని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో టీ ఒకటి. టీలో అనేక రకాలు, తయారీ విధానాలు వేరైనప్పటికీ టీ అందరి ఆదరణ పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా 90% మంది టీ ప్రేమికులే. టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అనేక అధ్యయనాలు తెలిపాయి. కొన్ని అధ్యయనాలు టీ తాగడం మెదడుకు ఎంతో మేలు చేస్తాయని తెలిపాయి. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో టీ తాగడం వల్ల మెదడుకి కలిగే ప్రయోజనాలను వివరించారు. మెదడు యొక్క నిర్మాణంపై టీ ప్రభావాన్ని ప్రత్యేకంగా గమనించారు. రోజు టీ తాగేవారికి ఎక్కువ ప్రయోజనాలున్నాయని ఈ అధ్యయనం రుజువు చేసింది. రెగ్యులర్ టీ తాగని వారి కంటే తాగేవారికి మెరుగైన మెదడు నిర్మాణాన్ని కలిగి ఉంటుందని తేల్చింది. టీ తాగడం వల్ల మెదడులో ఎక్కువ క్రియాత్మక మరియు నిర్మాణాత్మక అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొంది. మెదడు కనెక్టివిటీ కోసం ఆధారాలు ఏజింగ్ జర్నల్లో ప్రచురింపబడ్డాయి. ఒక అధ్యయనం కోసం కొంతమందిని టీ తాగటం అలవాట్ల గురించి ప్రశ్నపత్రాలను నింపమని అడిగారు. ఇది వారు వివిధ రకాల టీలను ఎలా తాగుతున్నారో వివరించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారంతా 60 లేదా అంతకంటే ఎక్కువ వయసు గలవారే. ప్రతి ఒక్కరూ వారి మానసిక ఆరోగ్యం, రోజువారీ జీవనశైలి మరియు మొత్తం ఆరోగ్యం యొక్క వివరాలను అందించారు. పాల్గొన్న వారిలో టీ తాగేవారు, టీ తాగని వారు అని 2 గ్రూపులుగా విభజించారు. వారందరికీ MRI స్కాన్ చేశారు. వీటితో పాటు కొన్ని టెస్టులు కూడా నిర్వహించారు. ఈ పరీక్షల్లో టీ తాగేవారు, టీ తాగని వారి మధ్య గణనీయమైన వ్యత్యాసాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఈ పరిశోధన డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్పై దృష్టి పెట్టింది. ఇది మెదడులోని వివిధ భాగాలను కలిపే పెద్ద నెట్వర్క్. ఈ అధ్యయన నివేదిక ప్రకారం టీ తాగడం మెదడు వ్యవస్థపై సానుకూల ప్రభావాలను కలుగజేస్తుందన్న విషయాన్ని ఒప్పుకున్నారు. రోజు టీ తాగేవారి మెదడు క్రియాత్మక, నిర్మాణాత్మక కనెక్టివిటీలతో ఎక్కువగా సామర్థ్యాన్ని పెంచుతుందని వివరించారు. కానీ ఫంక్షనల్ కనెక్టివిటీలో గణనీయమైన మెరుగుదల లేదని తెలిపారు. టీ తాగడం అర్ధగోళాల మధ్య నిర్మాణ కనెక్టివిటీలో తక్కువ, ఎడమవైపు అసమానతకు దారితీస్తుందని తెలిపారు. ఏదేమైనా ఈ అధ్యయనం చిన్న స్థాయిలో నిర్వహించబడినది. ఇందులో పాల్గొన్న వారి సంఖ్య కూడా చాలా తక్కువ. కేవలం 36 మంది మాత్రమే ఇందులో పాల్గొన్నారు. అందులో స్త్రీల సంఖ్య 6 మాత్రమే. అయితే మొత్తానికి టీ తాగడం వల్ల కొన్ని లాభాలుంటాయి. అందులో ముఖ్యంగా మెదడు షార్పుగా పనిచేయడం ఒకటని చెబుతున్నారు. మీకోసం భవిత్యశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు, ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్ తో. ప్లీజ్ విజిట్ spotnewschannel.com వెబ్సైట్.